ఏదేమైనా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చాలా చట్టవిరుద్ధం కాబట్టి ఏదైనా చట్టపరంగా వెళితే బాగుండేదేమో అనిపిస్తుంది. మేము కూడా జనసేన కార్యకర్తలం కాబట్టి ఇకనైనా ఎవరైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. అటు జనసేన అయినా, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా. కాబట్టి ఇలాంటి రాష్ట్రంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేయకూడదు. ఒక కల్తీ నెయ్యి నుండి వచ్చినటువంటి ఈ ప్రోగ్రాన్ని ఒక గందరగోళం సృష్టించి అది మరుగున పడే విధంగా ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కాదు. నేనైతే మాత్రం రాత్రి బాగా ఆలోచించిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. నిజంగా కల్తీ నెయ్యిలో ఇంత పొరపాటు జరిగిందా? కెమికల్ అసలు నెయ్యే లేకుండా కెమికల్తో తయారు చేసిన లడ్డు 2 కోట్ల లడ్డు తినేసామా మనం? ఈ లెక్కన కెమికల్స్ ప్రసాదాన్ని తింటే అది ఎంతమందిని హాస్పిటల్ పాలు చేసింది, ఎంతమంది అనారోగ్యాలు పాడైపోయి. ఇది ఇలాంటిది ఏదైనా మెడికల్ మాఫియా జరుగుతుందో అనిపిస్తుంది నాకు రకంగా ఆలోచిస్తే. ఇది మెడికల్ మాఫియా కూడా అయ్యి ఉండొచ్చునేమో, లేకపోతే ఇంకోటి కూడా అనిపిస్తుంది. ఇప్పుడు హిందువులు మనోభావాలు కాదు, హిందువులను చంపే కుట్రగానే ఏమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ఆలోచిస్తే అసలు నెయ్యి కానీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి అవి 2 కోట్ల లడ్లు పంచి ఇదే 30-20 కోట్ల మంది తిని అది ఎంతవరకు అనారోగ్యం పాలయ్యారు, ఎవరు ఆ నష్టానికి గురయ్యారు, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు, ఇది మాత్రం సీక్రెట్గా ఉంచడానికి చేస్తున్న ప్రయత్నమో ఈ రాజకీయ క్రీడేమో అనిపిస్తుంది. నిజంగా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచిస్తే ఇది హిందువుల పట్ల ద్వేషమా, మెడికల్ మాఫియానా, లేక ఇంకా వేరే కోణం ఏదైనా ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ఏదేమైనా ప్రశాంతమైన జీవితాన్ని ప్రజలు గడపాలి, ఎక్కడా కూడా అలజడులు లేకుండా ఉండాలంటే మాట్లాడే మాటల పద్ధతిగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. అంబటి రాంబాబు గారు చేసిన తప్పు అది కావాలని చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. నిజమేది, ఎవరైనా మనస్ఫూర్తిగా ఆలోచించండి. దీనిపైన చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే కెమికల్ ఫుడ్, ఒక కెమికల్ రాసిన ఒక యాపిల్ పండు తింటేనే అనారోగ్యం వస్తుంది. మరి అలాంటిది 5 సంవత్సరాల కాలంలో కెమికల్ కలిపినటువంటి ఆ లడ్డూలు తిన్నటువంటి హిందువులు ఎంతమంది ఏ రకంగా ఏమైపోయారు, ఇది మాత్రం నాకు అనుమానంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆవు కొవ్వు లేదా ఏదో కలిసింది అని విమర్శలు చేశారు, కానీ అది కలవలేదని ఉదాహరణ తేలిందని అంటున్నారు. దాని గురించి అది కలవలేదని చెప్పి అనుకుంటున్నప్పటికీ కెమికల్తో తయారు చేసినటువంటి లడ్డూలు అంటారు కదా. మరి ఎక్కువ పర్సెంట్ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ దేవుడిని నమ్ముతూ ఉంటాయి, వాళ్ళే ఎక్కువగా తినుంటారు. వాళ్ళకి వచ్చినటువంటి అనారోగ్యాలన్నీ ఆ లడ్డు ద్వారా వచ్చినాయి. ఇది కావాలని మెడికల్ మాఫియా చేసిందా, లేకపోతే హిందువులను చంపేయాలనేటటువంటి దురుద్దేశంతో ఏదైనా దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయా? ఇది కూడా ఆలోచించాలి. అందరూ అది కలవలేదని ఒకడు, ఇది కలిసిందని ఒకడు అంటున్నారు తప్ప ఆ తిన్నటువంటి లడ్డూలు తిన్నటువంటి వ్యక్తులు ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, ఇది రావాలి ఫస్ట్. ఇది తెలియాలా? హిందువులపై జరుగుతున్న కుట్రనా, లేక మెడికల్ మాఫియా చేస్తున్నటువంటి ఘోరమా? ఇది మాత్రం నిన్న ఆలోచించి నా తప్పైతే క్షమించండి. దీనిపైన దీర్ఘంగా ఆలోచించి దీనిపైన నాకైతే మాత్రం కొంచెం ఆందోళనగానే ఉంటాయి. దీనిపైన ఎక్కడికైనా కోర్టులో కేసు వేయాలని కూడా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే ఇది రాజకీయ క్రీడలో మనం కొట్టుకుసస్తున్నాం. రాజకీయ నాయకులు వాళ్ళు పెరుగుతారు, కానీ మనకు జరిగిన అన్యాయం ఎవరికి తెలియట్లే. ఇది వాస్తవమేమో అనిపిస్తుంది. ఒకసారి మనసు పెట్టి ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా లడ్డులో అసలు నెయ్యి కాని నెయ్యిని కెమికల్స్తో తయారు చేసిన నెయ్యితో లడ్డులు మనతో తినిపించారు. 5 సంవత్సరాల కాలంలో చాలాసార్లు తింటాం మనం. మేము తిరుపతి వెళ్ళాం, తిరుపతి నుంచి నా ఫ్రెండ్స్ వచ్చినా ఎన్నోసార్లు మాకు లడ్డులు ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువగానే తిన్నాం. అంటే నెయ్యి వచ్చింది సార్, నెయ్యి వివిధ సంస్థల నుంచి తీసుకున్నారు. మేము కల్తీ చేయలేదు కదా, సుబ్బారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కల్తీ అనేది చేయలేదు కదా, మా మీద విమర్శలు ఎందుకు చేయడం అని రాంబాబు గారు ఆ కటౌట్ల దగ్గరికి వెళ్ళి ఒక కటౌట్ చేస్తే 4-5 కటౌట్లు పెడతామైంది అని ప్రశ్నించారు సార్. అందుకే రాంబాబు గారి మీద అంత చేయడం అంత ఎట్లా అంటారు? అది నెయ్యే కానప్పుడు కల్తీ జరిగితే ఏంటి, జరగకపోతే అసలు నెయ్యే కాదు, కెమికల్తో తయారు చేసిన ద్రవ పదార్థాన్ని హిందువులతో తినిపించారు వాళ్ళు. అది ఎవరు తినిపించారు? శత్రువులా, ఒకవేళ మెడికల్ మాఫియానా? మరి ఎవరు చేసిన తప్పు ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఆవిడ అంబటి రాంబాబు అదేదో మాట్లాడాడు, వీళ్ళేదో కొట్టారు, ఇది కాదు సోది. ఈ సోది చెప్పుకుంటూ పోతే జనాలు ఎవరి కుటుంబానికి కుటుంబం అనారోగ్యం పాలైతే వాడికి ఆస్తులు అమ్ముకుని వాడు నాశనం అయిపోవడం తప్ప ఇందులో ఏం లేదు.
నిజంగా ఇందులో చాలా భారీ కుట్ర దాగి ఉందేమో అనిపిస్తుంది. ఇది ఎవరైనా ఆలోచించవరకు ఎవడైనా ఆలోచించాడా? 2 కోట్ల లడ్లు తినేశారే, కెమికల్ లడ్లు. మరి ఎన్ని కుటుంబాల్లో అనారోగ్యం వచ్చిందో, ఎవరు ఎంతమంది ఆసుపత్రి పాలయ్యారు, ఎన్ని జీవితాలు నాశనం చేసుకున్నారో ఎవడైనా ఆలోచించాడా? వాళ్ళు ఏలమెరిగా మాట్లాడుతున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. దీనిపైన దీర్ఘంగా ఆలోచించి ఏదో ఒకటి చేస్తే కానీ, కార్యక్రమం చేస్తే కానీ, ఇది ఒకసారి ఆలోచించండి. వాళ్ళు రాజకీయంగా ఎన్నో డ్రామాలు ఆడుతున్నారు. ఆ డ్రామాలు ఎంతవరకు కరెక్ట్?